ఈ వ్యక్తి ఆఫీసులోకి వచ్చినప్పుడు అక్కడ అతని బాస్ చనిపోయినట్లు కనిపించాడు. పోలీసులు అతన్ని హంతకుడు అనుకుంటారేమో అని ఆ రోజు రాత్రికి మెక్సికోకి టికెట్ కొన్నాడు. కానీ అతనికి తెలియదు, పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీ ఫుటేజ్ను తనిఖీ చేసి నిజమైన హంతకుడిని గుర్తించారు. మరింత ఆశ్చర్యకరంగా హంతకుడు అదే మార్గంలో వెళ్తున్నాడు. హంతకుడు ఆ వ్యక్తిని చూసి, అతను ఆఫీస్ వర్కర్ కదా, ఏంటి నన్ను చూస్తున్నాడు, నన్ను వెంబడిస్తున్నాడా అని భయపడి స్పీడ్గా వెళ్లిపోయాడు. నిజానికి ఆ వ్యక్తి తన మొహాన్ని అద్దంలో చూసుకుంటున్నాడు. అప్పుడు హంతకుడు రేడియోలో పోలీస్ బులెటిన్ విన్నాడు. హంతకుడు బ్లాక్ జీప్ లో వెళ్తున్నాడు. పట్టుకున్న వారికి నగదు బహుమతి ఉంది. ఈ వాహనాన్ని ఇక నడపలేం అని అతను వాహనాన్ని ఒడ్డున నిలిపి వెళ్లిపోయాడు. అంతలో చాడ్ను సగం దారిలో వదిలేశారు. టికెట్ వ్యక్తి అతన్ని మోసం చేశాడని తేలింది. చాడ్ రాత్రంతా కొండల్లో తిరిగాడు, ఒడ్డున బ్లాక్ జీప్ ఉందని గమనించి. అది హంతకుడిది అని అతనికి తెలియదు. చాడ్ ఒక చిన్న టౌన్ మోటెల్కు వెళ్లాడు. క్లర్క్ అతనిని సైన్ ఇన్ చేయమని చెప్పాడు. చాడ్ ఒక నకిలీ పేరు చిత్రమాలిక అని వ్రాశాడు. ఆ వ్యక్తి సందేహించాడు. ఆ తర్వాత అతను న్యూస్ పేపర్ చూసి భయపడ్డాడు. లేట్ చేయకుండా అతనికి కీను ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. చాడ్ స్నానం ముగించిన వెంటనే అతను న్యూస్ పేపర్ను చూసి పిచ్చివాడైపోయాడు. నేను జీప్ మార్నింగ్ కొట్టేస్తే నాగుంచి రాత్రే న్యూస్ లో వేశారా? పక్కన ఉన్న హంతకుడు బాంగ్ శబ్దం విని భయపడ్డాడు. తన గన్ను పట్టుకుని అంతా అయిపోయిందని భావించాడు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు. పోలీసులను చూసి ఇద్దరూ భయపడ్డారు. చాడ్ తలమీద టవల్తో జుట్టు తుడుచుకుంటూ జీప్ వరకు వచ్చాడు. అప్పుడు క్లర్క్ బయటకు వచ్చి అతనే హంతకుడని చెప్పాడు. చాడ్ భయపడి, నేను కాదు, మీ వెనక ఉన్నాడు చూడండి అని అన్నాడు. అప్పుడు సరిగ్గా హంతకుడు బయటకు వచ్చి చాడ్ తననే చూపిస్తున్నాడని తన గన్ను తీసి పోలీసులపై కాల్చడం ప్రారంభించాడు. చాడ్ వేచి ఉండలేక గన్షాట్ శబ్దాలు విని పోలీసులు తనను కాల్చుతున్నారని భావించి పిచ్చివాడిలా పరిగెత్తాడు. చివరకు రైలు ట్రాక్ దగ్గరకు వచ్చి రైలులోకి దూకి మరలా బయటకు వచ్చేశాడు.